నమస్తే పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ సమర్పించు పీపుల్ ఫోరం డిబేట్ కు స్వాగతం. నేను ప్రహర్షిణి. అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలకు సర్దుతున్న ఏపీ సర్కార్కు బ్యాంకులు షాక్ ఇస్తున్నాయి. గతంలో రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్కు రుణాలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకులు ప్రస్తుతం వెనకడుగు వేస్తున్నాయి. ఇందుకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి జాతీయ బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు అందాయని తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన కార్పొరేషన్లకు రుణాలిచ్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని రుణాలు ఇవ్వడంపై సందేహాలు వ్యక్తం చేసింది. దీంతో పలు బ్యాంకుల నుంచి రావాల్సిన రుణాలు ఆగిపోయాయి. మరి ఒప్పందం ప్రకారం రావాల్సిన అప్పులు రాకపోతే పరిస్థితి ఏంటి? ఈసారి ఉద్యోగుల జీతాలు సకాలంలో అందుతాయా? సంక్షేమ పథకాలకు కోతలు తప్పవా? అప్పులు పుట్టకపోతే పాలన గాడి తప్పినట్లేనా? భవిష్యత్ ఆదాయాన్ని చూపి అప్పులు తెచ్చుకోవడం ఎంతవరకు సమంజసం? ఈ అంశాలపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ పీపుల్ ఫోరం డిబేట్ ను ఏర్పాటు చేసింది. ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యం గారు, అలాగే జనసేన నుండి అడ్వకేట్ మట్టి వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. ముందుగా మనం అనలిస్ట్ సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు, ఇప్పుడు వాస్తవంగా అప్పు పుట్టకపోతే రాష్ట్ర పాలన గాడి తప్పుతోంది అని అనుకోవచ్చు అంటారా? సత్యం గారు మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి చూసుకోండి. వాస్తవంగా అప్పు పుట్టకపోతే పాలన ఆగిపోయే పరిస్థితి ఏపీలో ఉందంటారా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి ఒత్తిడిలో ఉంది. భారతదేశంలో జీడిపి అప్పుల రేషియో చూస్తే టాప్ 5 లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అప్పులు జీడిపి రేషియో చూస్తే అత్యధిక ఈ ఇన్సిడెన్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. 5 రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ 2016లో ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని మీద ఒక కమిటీ వేసింది. ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ డెఫిసిట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది. అందుకని ఈ యాక్ట్ ప్రకారం అంటే ద్రవ్యలోకి ఎంత అనుసరించాలి అనేటువంటి దాని మీద ఎన్కే సింగ్ కమిటీ ఒక రికమెండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ లో ద్రవ్యలోటు జీడిపిలో 38% దాటొద్దు, రాష్ట్రాలు 20% దాటొద్దని ఒక రికమెండేషన్ చేసింది. రాష్ట్రాలు జీడిపిలో 20% కన్నా ఎక్కువ అప్పులు ఉండొద్దని రికమెండ్ చేసింది. కానీ ఇప్పటికీ ఏపీ 37.8% చేరుకుంది జీడిపి రేషియోలో. అంటే స్టేట్ జీడిపి, ఆంధ్రప్రదేశ్ జీడిపి 10,60,000 కోట్లు ఉంది. దాంట్లో ఇవాళ 38% చేరుకుంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం కానీ ఎఫ్ఆర్బి యాక్ట్ కానీ ఎకనామిక్స్ కానీ రికమెండ్ చేసినటువంటి పరిధి దాటి రెట్టింపు చేసింది. 20% ఎక్కడ, 38% ఎక్కడ రెట్టింపు అయింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ స్థితిలో తర్వాత 2021లో బడ్జెట్ లో లోటు 18,000 కోట్లు చూపెట్టారు. కానీ 57,000 కోట్లు దాటింది. అంటే బడ్జెట్ లోటే 3.5 దాటొద్దంటే 57,000 కోట్లు దాటింది. తర్వాత మొదటి 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు అప్పు 97,000 కోట్లు ఉంది. అంటే సుమారు 1,00,000 కోట్లు ఉంది. చంద్రబాబు పాలన ముగిసే వరకల్లా అది 2,60,000 కోట్లకు చేరుకుంది. అంటే 5 ఏళ్లలో 1,60,000 కోట్లు ఆయన అప్పు చేశాడు. ఇప్పుడు జగన్ కాలంలో ఈ 2.5 ఏళ్లలో సరే 3 సంవత్సరాలు అనుకున్నా, దీంట్లో దరిదాపు 2 లక్షల కోట్లు 3 ఏళ్లనే చేశాడు. రేపు 2024 అసెంబ్లీ ఎలక్షన్ల నాటికి ఎకనామిస్టుల యొక్క అంచనా ఏమిటంటే 6,54,000 కోట్లకు అప్పు చేరుకుంటుందని. అంటే 2,60,000 కోట్ల నుంచి ఆయన పాలన ముగిసే వరకల్లా 6,40,000 కోట్లకు అప్పు చేరుకుంటుందని. అంటే దరిదాపు 3 లక్షల కోట్లు అప్పు చేయబోతున్నాడు. మొదట 5 ఏళ్లలో 1,60,000 కోట్లు అయితే రెండో 5 ఏళ్లలో 3 లక్షల కోట్లు అప్పు చేయబోతున్నారు. తర్వాత ఇవాళ ఇట్లా అప్పులు చేసుకుంటూ పోతే ఏమిటంటే బడ్జెట్ లో ఖర్చు చేసే దాంట్లో ముందు వడ్డీకే ఎక్కువ కేటాయింపులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రేపు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా నాకున్నటువంటి అంచనా ఏమిటంటే రేపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పోయిన సంవత్సరం 1,30,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. రేపు ఒక 1,40,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి అందులో 35,000 నుంచి 40,000 కోట్లు వడ్డీకే కట్టాల్సి వస్తుంది. అంటే చివరికి వడ్డీలు చేర్చడానికి వడ్డీలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది దివాలా కింద లెక్క వస్తుంది. తర్వాత రేటింగ్ సంస్థలు రాష్ట్రానికి రేటింగ్ ఇవ్వదు, అప్పులు ఇవ్వదు. తర్వాత ద్రవ్యలోట్లో కూడా 2 రకాలుగా అప్పులు చేస్తే అప్పుల్ని 2 రకాలుగా ఖర్చు చేయాలి. ఒకటి మూలధన వ్యయం, 2 రెవెన్యూ వ్యయం. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేయాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రోజువారీ చేసేటువంటి ఖర్చు, జీతాలు, తర్వాత స్కాలర్షిప్లు, తర్వాత సంక్షేమ ఖర్చులు, ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్లకు వస్తాయి.
మూలధన వ్యయం అంటే ఏదైనా పరిశ్రమ నెలకొల్పట్టడం, లేకపోతే కాలువలు వేయటం, రోడ్లు వేయటం, తర్వాత డ్యాములు కట్టడం, ఇటువంటివన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వస్తుంది. ఇప్పుడు తేవటం, జీతాలు ఇవ్వటం లేదా సంక్షేమం ఖర్చు చేసుకుంటూ పోతూ ఉంటే ఈ రాష్ట్ర పరిస్థితి చూసిన తర్వాత ఇప్పుడు బ్యాంక్ కన్సార్టియం ఉంది మనకు. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, పంజాబ్ బ్యాంక్ కానీ, ఇటువంటి అన్ని కన్సార్టియం ఉంది. ఈ కన్సార్టియం తోటి ఏపీ గవర్నమెంట్ ఒక ఒప్పందం చేసుకుంది. ఏమిటంటే ఏపీఎస్డిసి ఒకటి స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని ఒకదాన్ని స్థాపించారు. ఇది డెవలప్మెంట్ కౌన్సిల్ పేరు మీద ఇవాళ ఇది అప్పులు తెస్తా ఉంది. గత సంవత్సరం 10,000 కోట్లు తెచ్చింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 దాని టార్గెట్ 25,000 కోట్లు కన్సార్టియం నుంచి తేవాలని, అంటే 6 బ్యాంకుల నుంచి తేవాలని ఒప్పందం చేసుకుంది. ఒప్పందం చేసుకున్న తర్వాత ఆర్థిక పరిస్థితి చూసి ఇప్పుడు ఆ బ్యాంకులన్నీ వెనకడుగేస్తున్నాయి. ఎందుకు వెనకడుగేస్తున్నాయంటే తీసుకొచ్చి రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తే, అంటే ఈ ఓట్లు వచ్చే కార్యక్రమాలకు చేస్తే మళ్ళీ ఈ అప్పుల భారం పెరుగుతుంది. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదనేటువంటి ఉద్దేశంలో బ్యాంకులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల్లో ఏపీఎస్డిసి పేరు మీద తేవటం, తర్వాత కార్పొరేషన్ లో కూడా అప్పులు ఇప్పుడు బడ్జెట్ అతీతంగా కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. ఈ కార్పొరేషన్లు తెచ్చేటువంటి అప్పులు బడ్జెట్ లోకి రావు. వాటిని కూడా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాటి ద్వారా కూడా అప్పులు తెప్పిస్తుంది. వీటన్నిటిని గమనించినటువంటి బ్యాంకులు ఇంకా అప్పులు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర ఆర్థిక శాఖ కూడా బ్యాంకులు అలర్ట్ చేసి మీరు ఏపీ కార్పొరేషన్స్ కానీ ఏపీఎస్డిసి కానీ అప్పు ఇచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక ఇండికేషన్ బ్యాంకు కన్సార్టియంకి వచ్చింది. రావడంతో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదా ఇవాళ ఉన్నటువంటి కార్పొరేషన్లు కానీ ఏపీఎస్డిసి కానీ ఇవాళ అనుకున్నటువంటి ఎంఓయూ చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం తర్వాత ఈ 25 కోట్లు లభించేటువంటి అవకాశం లేదు. తర్వాత రెండవది, ఈ గ్యారంటీలు కూడా ఎంత దూరం పోయినట్టే ఏపీ గవర్నమెంట్ వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా సెక్యూరిటీగా పెట్టి అప్పులు చేస్తున్నారు. అంటే రాబోయే ఆదాయాన్ని, దీన్ని ఎస్క్రేప్ అన్నారు. అంటే రాబోయే ఇప్పుడు సపోజ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద సంవత్సరానికి 15,000 కోట్లు వస్తాయి అనుకోండి. 5,000 కోట్లు వాళ్ళు రుణాలు తెచ్చడానికి గవర్నమెంట్ రాకుండా వాళ్ళ నుంచి వాళ్ళకి చెల్లించే ఏర్పాట్లు చేశారు. అంటే రాబోయే ఆదాయాన్ని కూడా సెక్యూరిటీగా పెట్టి అప్పు తీసుకొస్తే వచ్చిన ఆదాయం నుంచి చెల్లించడం కాదు, రాబోయేటువంటి వాటిని కూడా కుదరబెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ టాప్ 5 స్టేట్స్ లో అప్పులు ఉన్నటువంటి స్టేట్స్ లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ చేరింది. కాబట్టి రానున్న కాలంలో ఇక పరిపాలించాలంటే ఖచ్చితంగా ఇటువంటి అప్పులు తెచ్చుకుంటూ పరిపాలిస్తే ఇబ్బంది అయితే. తర్వాత రెండోది ఏమిటంటే ఇలా ఖర్చు పెట్టుకుంటా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టుకుంటా, ఉత్పత్తి పెరిగేటువంటి దాన్ని ఖర్చు పెట్టుకుంటా పోతే ఉత్పత్తులు ఏం పెరగదు. తర్వాత ఇన్ఫ్లేషన్ ప్రజలు పొందుతుంది. ఎందుకంటే ఇలా డబ్బులు ఖర్చు పెడతా ఉంటే ధరలు పెరుగుతాయి, ధరలు పెరుగుతా ఉంటే సంస్థల రేట్లు పెంచుతాయి, వస్తువుల రేట్లు, సర్వీస్ రేట్లు పెంచుతా ఉంటే అది వినియోగదారులతో వస్తుంది. దాంతో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ వస్తుంది, అంటే ద్రవ్యోల్బణం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అనర్థాలే. ఎకనామిక్ డిసిప్లిన్ పాటించకుంటే ఇది ముందుకు పోతా ఉంది. ఓకే సత్యం గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాము. ఇప్పుడు జనసేన నుండి మట్టి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కాబట్టి వారితో కూడా మాట్లాడదాము. వెంకటేశ్వరరావు గారు, నెల అప్పులు తెచ్చి మరి జీతాలు పథకాలకు సర్దుబాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. మరి బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? నమస్కారం అమ్మా. నమస్తే అండి. మీకు తోటి ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా 99 వీక్షలందరికీ కూడా నమస్కారం. నమస్తే. మంచి సబ్జెక్ట్ అమ్మా. మనకి పల్లెటూరులో ఒక సామెత ఉంది, అప్పు అభివృద్ధికి చిహ్నం అనేది ఒక సామెత. అప్పు చేసి పప్పు కూడు తింటాం అనేది అదొక వైపున అదొక సామెత. ఇప్పుడు ఎందుకంటే మనకన్నా ఫైనాన్షియల్ విషయంలో ఎకనామిక్స్ విషయంలో వాళ్ళు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిమితులకు మించి, అంటే అదే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంది FRBM అనేది, ఆ పరిమితికి మించి అప్పులు తీసుకురావటం అనేది అది గవర్నమెంట్ కి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. ఎందుచేతంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను గనక మనం మదింపు వేసుకున్నట్లయితే ఏదైతే బడ్జెట్ లో ఉన్నటువంటి ఎలకేషన్స్ ఏమన్నాడు, బడ్జెట్ ఎలకేషన్స్ అనేది ఏది చెప్పారో ఆ విధంగా యథాతథంగా జరిగినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏ రోజుకు ఆ రోజు, ఏ పూటకు ఆ పూట, ఏ నెలకు ఆ నెల అప్పు తీసుకురాకపోతే మన పరిస్థితి గడవదనేటువంటి పరిస్థితిలో పడితే రాష్ట్రం కేవలం అప్పులు తీసుకొచ్చినటువంటి అప్పుల్ని మళ్ళా పోడ్చడం కోసం, కొత్త అప్పు కోసం ప్రయత్నం చేసేటువంటి పరిస్థితిలో పడతాయి. కానీ
ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ అభివృద్ధికి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఉండడానికి అనేది నోచుకోలేని మనం పరిస్థితి చూస్తున్నాం. ఈ రోజు మనం చూసినట్లయితే నెలల తరబడి ఏ నెల కూడా కరెక్ట్ గా మనం జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇవ్వలేకపోతున్నాం. మరి దీనికి అంతటి కారణం ఏంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చట్టబద్ధత లోబడిందో లేకపోతే ఫైనాన్షియల్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ సలహాలు లేకుండా వెళ్ళిపోవటం, లేదు అంటే ఈ చెప్పబడేటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం ధనాన్ని వ్యయం చేయడం చేసేటువంటి పరిస్థితి వల్ల అది అనేది కేవలంగా కూడా ఏ విషయంలో కూడా పూర్తి సమాచారం బయటికి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పరిస్థితి మనకి ఈ రోజు వరకు కనపట్ల. ప్రభుత్వం ఏదో చెబుతుంది కానీ జరిగేటువంటి సందర్భం వేరుగా ఉంటుంది. ఈ రోజున ఈనాడు పేపర్లో కానీ ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ గత జనవరి నెలలో మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రధానమంత్రి గారు కానీ ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ కలిసినప్పుడు వారు అప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే ఏదో ప్రత్యేక హోదా అని లేకపోతే పునర్విభజన చట్టాల్లో ఉన్నట్టు అంశాలను అమలు జరపనే విషయాల మీద చెప్పారు. కానీ తీరా చూడబోతుంటే ఇది కేవలం కూడా ఈ కొత్త అప్పుల కోసం ప్రభుత్వం నియంత్రించినటువంటి విధానం మీద వారు ప్రయత్నం చేయటం, దానికి కేంద్ర ప్రభుత్వాలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ లాంటి వార్నింగ్ కాకపోయినా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి చూసినట్లయితే ఇప్పుడు మనకి FRBM అనేది చట్టం లేదు అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 293 ఏ గ్రాంట్ కానీ ఏ ఆర్థిక సహాయం కావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ కన్సెంట్ తీసుకోవాలి. 293(4) కింద ఆర్టికల్ 294(3)(4) కింద సెంట్రల్ గవర్నమెంట్ కండిషన్స్ ఖచ్చితంగా ఇంపోజ్ చేసేటువంటి పవర్ రాజ్యాంగమే వెసులుబాటు చేసింది. దాని ప్రకారమే ఈ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ FRBM అనేది వచ్చింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ తీసుకునేటువంటి అప్పులు ఏ పరిస్థితిలో ఉండాలి, FRBM పరిమితులు లోపడి ఉండాలంటే ఎలా తీసుకోవాలి? వచ్చినటువంటి ఈ స్టేట్ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దీని ద్వారా గవర్నమెంట్ అప్పు తీసుకుంటే గవర్నమెంట్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకుంటే దాని ఆదాయంతోనే ఆ అప్పుని వడ్డీని చెల్లించాల్సిన పరిస్థితి. కానీ కేవలం ప్రభుత్వం నుంచి పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఈ సొమ్ముని మళ్ళీ దానికి గ్రాంటింగ్ ఎయిడ్ రూపంలోనో ఏదో రూపంలోనో ఆ కార్పొరేషన్స్ కి చెల్లించి ఆ కార్పొరేషన్ మళ్ళీ అప్పు తెచ్చే విధానం చూస్తారా, అది ఖచ్చితంగా కూడా రాజ్యాంగ నిబంధనలకి FRBM నిబంధనలు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకం. ఆ విధంగా చూసినట్లయితే ఇప్పుడు పెట్టినటువంటి ఈ బేవరేజ్ కార్పొరేషన్ కానీ లేదంటే ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కార్పొరేషన్ కానీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ చాలా కార్పొరేషన్స్ పెట్టారు. ఇవన్నీ కూడా కేవలం టు పూలింగ్ ది ఫండ్స్, టు పూలింగ్ ది లోన్స్ ఆర్ టు పూలింగ్ ది ఫండ్స్. బట్ ఏ రూపంలో వచ్చినా కూడా అది గ్రాంట్ రూపంలో రాని స్పెషల్ పర్పస్ వెహికల్ రూపంలో రాని ఏ రూపంలో వచ్చినా కూడా దాని ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే ఆ వచ్చినటువంటి అప్పుతో అప్పు చేసి పప్పుకూడు కాకుండా ఆ అప్పు చేసి ఆ అప్పు ద్వారా అభివృద్ధి చేసి దాని ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ తో అప్పు తీర్చాల్సినటువంటి పరిస్థితి ఉండాల్సిన పరిస్థితి. వైసీపీ నుండి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితుల్ని ఎలా చూస్తుందో అడుగుదాము. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ కు అసలు అప్పులే ఇవ్వద్దనే నిర్ణయానికి బ్యాంకులు వచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని మీ ప్రభుత్వం ఎలా చూస్తోంది? ఇది ఎంతవరకు కరెక్ట్? వెంకటరెడ్డి గారు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. యా మాట్లాడండి, మాట్లాడుతూ అన్మ్యూట్ చేసుకోండి. వినిపిస్తోంది, చెప్పండి. పొద్దున్న 2 పత్రికల కన్నా 3 ఛానల్స్ కి చెప్పారమ్మా బ్యాంకులు ఎవరు లోన్లు ఇవ్వము ఇంకా ఏపీకి అని చెప్పి వాళ్ళు రాసేశారు పొద్దున్నే. వాళ్ళకి చెప్పేశారు, ఇంకా వాళ్ళే షూరిటీగా ఉన్నారు ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక 2 ఎల్లో మీడియా పత్రికలను 3 ఎల్లో మీడియా ఛానల్స్ ఇన్నాళ్ళు షూరిటీగా ఉండి ఆ పెద్ద తలకాయని చూసి ఇన్నాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అప్పులకి షూరిటీగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఉండమని చెప్పేశారు కాబట్టి ఇంకెవరు అప్పులు ఇవ్వమని చెప్పేశారు వాళ్ళకి. సో దాని మీద మనం డిస్కస్ చేద్దాం.
ప్రధానంగా అప్పుల గురించి మాట్లాడారు. అంటే ఇది ఎల్లో మీడియా వాంటెడ్లీ క్రియేట్ చేసిన న్యూస్ తప్పించి ఇందులో వాస్తవం లేదంటారు. చెప్తానమ్మా, దానికి చెప్తా. ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడారు. ఇదే 2018వ సంవత్సరం మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటటువంటి సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో ఉంది కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే. ఇదే ఈనాడు దినపత్రిక రాసింది. తెల్లారితే జగన్మోహన్ రెడ్డి గారు శాలరీలు ఎలా ఇస్తారని చెప్పి. ఆ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 2,57,000 కోట్లు ప్లస్ కార్పొరేషన్ల ద్వారా 89,000 కోట్ల రూపాయల అప్పులు. ఈ కార్పొరేషన్ లెక్కేమో చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. ఇప్పుడు మేము కార్పొరేషన్ లో తీసుకొచ్చినటువంటి ఏదైతే అప్పుల్ని మొత్తం కలిపి 6 లక్షల కోట్లు అయింది, 8 లక్షల కోట్లు అయిందని నోటికి ఎంత వస్తే అంత చెప్పేసేటటువంటిది. FRBM లిమిట్ కి లోబడి సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయల లోపు మాత్రమే అప్పు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2.5 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఎక్కడ అప్పు చేసిందమ్మా? అంతకుముందు 2,57,000 కోట్ల అప్పు. దాని నుంచి సంవత్సరానికి 42,000 నుంచి 45,000 కోట్ల రూపాయలు అప్పు చేసుకోవడానికి మాత్రమే పరిమితి ఉంది. 3 ఏళ్ళు కూడా గడవలేదు. అంటే 1,20,000 కోట్లు అప్పు తీసుకోవడానికి ఉంది. మా అయితే 1,50,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటది. ఇంకెక్కడ మీరు 10 లక్షల కోట్ల అప్పులు 7 లక్షల కోట్ల అప్పులు కార్పొరేషన్ల ద్వారా తనఖా పెట్టి తెచ్చుకునేటటువంటి దాన్ని దీంట్లోకి వేస్తే అమరావతి పేరుతో 5,000 కోట్ల అప్పులు తెచ్చారు. హట్కో పేరుతో, బ్యాంకుల కన్సార్టియం పేరుతో, ఏదో అమరావతి బాండ్ల పేరుతో అది ఒక 5,000 కోట్లు 1,500 కోట్లు ఈ ప్రభుత్వం వడ్డీలు కడుతూ వెళ్తోంది. సో ఈ లెక్కల్లో నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఒకటి క్లియర్ కట్ గా అర్థమయ్యేటట్టు చెప్పదలుచుకున్నా. అప్పుల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే అప్పులు ఉందా? భారతదేశంకి అప్పులు లేవా? మిగిలిన ఏ రాష్ట్రాలకి అప్పులు లేవా? నరేంద్ర మోడీ గారు దిగిపోయేటటువంటి సమయానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేటటువంటి సమయానికి భారతదేశ అప్పు 49 లక్షల కోట్ల రూపాయలు. ఈ రోజు దాదాపు 140 లక్షల కోట్ల రూపాయలు. అంటే సంవత్సరానికి 11 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అప్పు చేస్తుంది. ఆ అప్పులకి వడ్డీలు ఎంత కడుతుంది, ఎన్ని లక్షల కోట్లు కడుతుంది అనేది కూడా మనం పరిగణలో తీసుకున్నాం. సో అప్పులు ఈ రోజు కొత్త కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అప్పులతో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడంతోనే మీకు ఒక 97,000 కోట్లు ప్లస్ ఒక 14,000 కోట్ల కార్పొరేషన్లు, అంటే దాదాపుగా 1,09,000 కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రం విడిపోయినటువంటి పరిస్థితి. దాని తోడు 2 సంవత్సరాల నుంచి కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్, రావాల్సినటువంటి ఆదాయం తగ్గింది. 9,000 కోట్లు అదనంగా కరోనా ఖర్చు పెట్టాం. 21,000 కోట్ల ఆదాయం తగ్గినటువంటి పరిస్థితి. అంటే అదనంగా 30,000 కోట్ల భారం. దిగిపోయే సమయానికి కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించాలి 39,000 కోట్లు. ఏదైతే పెండింగ్ బకాయిలు రైతులకు సంబంధించి కావచ్చు, విద్యుత్ సబ్సిడీలకు సంబంధించి కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కావచ్చు, అగ్రిగోల్డ్కి సంబంధించి కావచ్చు, ఆరోగ్యశ్రీకి సంబంధించి కావచ్చు, దాదాపుగా 16,000 నుంచి 17,000 కోట్లు బకాయిలు. వెంకటరెడ్డి గారు ఒకవేళ అప్పు పుట్టకపోతే ఏపీలో అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి ఉందంటారా? 32 నెలలుగా ఏదో చెబుతున్నారు కదమ్మా. 32 నెలలుగా నెట్టుకొస్తున్నాం కదా. 32 నెలలుగా ఏం చెబుతారు? 15వ తారీఖు రాగానే చెబుతారు వచ్చే నెల శాలరీలు పరిస్థితి ఏంది జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఏది 15వ తారీఖుకి, ఏది ఇంకా 15 రోజులు ఉంటుంది. మమ్మల్ని ఎలక్ట్ చేస్తారు ఈ పేపర్లో, ఈ ఛానల్లో. ఈ నెల శాలరీలు మీకు రావని చెప్పి ముందే మెంటల్ గా వాళ్ళని ప్రిపేర్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ ఏ నెల అయినా ప్రభుత్వం శాలరీలు ఇవ్వకుండా ఆపిందా? ఏదన్నా ఒక 1% అన్నా శాలరీలు తగ్గించిందా? మీరు అన్నట్టు 1వ తారీఖు అందుండకపోవచ్చు, కొన్ని నెలల్లో 2వ తారీఖు 3వ తారీఖు అందినటువంటి పరిస్థితి. సో ఈ ప్రభుత్వం ఏదైతే మీకు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. ఇది కాదమ్మా, భారతదేశం మొత్తం పక్కన ధనిక రాష్ట్రం అని చెప్పుకునేటటువంటి తెలంగాణలో 1,000 కోట్ల రూపాయలు ఏదైతే ప్రభుత్వ ఖజానాకు నింపుకోవడం కోసం ఏదైతే భూములను అమ్ముతున్నటువంటి పరిస్థితి, కోకాపేట మొదలుకొని అనేక చోట్ల భూములను అమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములను ఎక్కడ అమ్మలా. తనఖా పెడుతుంటేనే ఇదిగోండి అప్పులు బ్యాంకులు ఇవ్వనంటున్నాయి, ఇంకోటి ఇవ్వనంటున్నాయి అని. ఎందుకు ఎవరమ్మా? దాని వాల్యూని బట్టి మనకు లోన్ ఇస్తారు ఎవరైనా కూడా. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు కావాలనుకో, ఆ స్థలం 100 కోట్ల కంటే ఎక్కువ వాల్యూ చేసింది అని అనుకుంటేనే ఏ బ్యాంక్ అయినా ఇచ్చింది. అది ప్రభుత్వానికి కావచ్చు, వ్యక్తులకు కావచ్చు. సో దానికి సంబంధించి ఎవరు ఇవ్వడానికి కారణం ఏముంది? ఇవ్వకపోతే దాన్ని అమ్ముకుంటారు. దాని తర్వాత ఎవరు ప్రభుత్వం కట్టలేదు అనుకోండి, ఏం చేసుకుంటారు? దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాయి బ్యాంకులు. మాత్రం కూడా తెలియకుండా ఏదో అసలు ఇవ్వనంటున్నారు. బ్యాంకులకి ఏదో కేంద్ర ప్రభుత్వం చెప్పేసిందంట. ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారంట. మరి మాట్లాడుతూ పొత్తులో ఉన్నాళ్ళు, లేదంటే ఇంకా 40 సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీ అని చెప్పుకునే వాళ్ళు, మరి వాళ్ళు కూడా వెళ్ళి రాష్ట్ర పరిస్థితి బాగాలేదు కదా, ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్లు. మరి వెంకటరెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు, వెంకటరెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు ఎందుకు? మరి ప్రజలకు ఎందుకు ఇలా డబ్బు పంచిపెట్టి అనేక సంక్షేమ పథకాలు, నవరత్నాలు కానివ్వండి, ఇతరత్ర పథకాలు ఎందుకు ప్రవేశపెట్టి ప్రజలకి మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు?
అప్పులు తెచ్చి మరి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? రాష్ట్ర పరిస్థితితో పాటు రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా బాగున్నప్పుడు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఏ రాజకీయ పార్టీ అయినా మమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు చెప్పమనండి, మేము రేపు అధికారంలోకి వస్తే మా మేనిఫెస్టోలో ఇప్పుడు వచ్చినటువంటి మొత్తం పథకాలు తీసేస్తామని చెప్పమనండి, స్వాగతిస్తాం. దానికి మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు తెలుగుదేశం రేపు చెప్పండి, మేము వస్తే పెన్షన్లు తీసేస్తామని చెప్పానండి. రమేష్ గారు ఉన్నారు కాబట్టి దీన్ని కరెక్ట్ గా రమేష్ గారు చెప్తారు. రమేష్ ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందమ్మా. పాండమిక్ సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడిందంటే ఈ సంక్షేమ పథకాల వల్లే నిలబడింది. ఇక్కడే మీకు ఎక్కడైతే రొటేషన్ ఇక్కడే డబుల్ రొటేషన్ అయింది. వరల్డ్ ఎకనామిక్స్ చెబుతున్నారమ్మా అన్ని, మనం చెప్పినటువంటిది కాదు. మిగిలిన రాష్ట్రాలు దాన్ని చూసి ఫాలో అవుతున్నాయి. ఈ రోజు ఆ నగదు బదిలీ ఏదైతే ఉందో ఇక్కడెక్కడ అమౌంట్ రొటేషన్ అయింది. సో ఇది కాకుండా మేము అనేక మౌలిక సదుపాయాలమ్మా. ఈ రోజు గ్రామంలోకి వెళ్తే సచివాలయాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు కావచ్చు, నాడు నేళ్ల భాగంగా స్కూల్స్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఈ రోజు గ్రామ స్థాయి నుంచి మీకు కనపడుతూ ఉంది. వీటన్నిటికి కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మేము ఎక్కడ కూడా దుబారా చేయలేదు. అంతకుముందు 42 విదేశీ పర్యటనలు, లేదంటే ఒక్కో డిపార్ట్మెంట్ లో 100 మంది కన్సల్టెంట్లు పెట్టుకొని మేము సింగపూర్, మలేషియాలో స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వెళ్ళేసి అక్కడ మేము దుబారా చేసి రాజమౌళి డైరెక్టర్ ఎక్కడ చిట్ల రమేష్ గారు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా ముందుగా అభినందనలు. 99 ఛానల్ వారికి, ప్రేక్షకులకు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి డిబేట్ పెట్టారు. అయితే ముందుగా వెంకటరెడ్డి గారికి, మిత్రుడు వెంకటరెడ్డి గారికి ఒక చిన్న సవరణ. ప్రచారాలు లేకపోతే ప్రసార సాధనాలు మీడియాపై ఎల్లో మీడియా అంటాం, అది బాగలేదు వెంకటరెడ్డి గారు. ఎందుకంటే నేను 30 సంవత్సరాలు జర్నలిస్ట్ గా పనిచేశాను. జర్నలిస్టులని కించపరిచే విధంగా నాకు అనిపించినది. మీడియాలు లేకపోతే కొన్ని ఛానల్స్ అనేది మాత్రం కరెక్ట్ కాదండి. ఛానల్స్ కానీ జర్నలిస్టులు కానీ మీరు మాట్లాడటం అది మంచిది కాదు, దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఓకే. నంబర్ 2, ఈ రాష్ట్రము అప్పుల రాష్ట్రంగా తయారైంది అని పెద్దవాళ్ళు అందరూ మాట్లాడారు. అలాగే వెంకటరెడ్డి గారు వివరణ ఇచ్చారు. అప్పులు అనేది అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి అనేది గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, లేకపోతే రోషే గారు కానీ, లేకపోతే చెన్నారెడ్డి గారు కానీ చేసిన అప్పుల్ని మళ్ళీ వచ్చిన తెలుగుదేశం 2014లో తీర్చిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఇంత సంక్షేమ పథకానికి అప్పులు తీసుకురావాల్సిన అవసరము లేదు అనేది నిపుణులు చెప్పే మాటలండి ఇవి. చాలా మంది జర్నలిస్టులు, జాతీయ జర్నలిస్టులు కూడా ఈ రోజు దీనిపైన ఒక విశ్లేషణ జరుగుతుంది జాతీయ స్థాయిలో కూడా. ఆర్టికల్ 293లో రాజ్యాంగంలో ప్రకారం ఈ అప్పులు ఎలా తీసుకొస్తున్నారు, ఎలాగా ఉంది. ఈ ఎస్బీఐకి కొన్ని ఒప్పందాలు ఎలా చేశారు. 2020 నుండి 2021 25,000 కోట్ల రూపాయల రుణం తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించి కేంద్రానికి, బ్యాంకులకు ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఈ భూముల్ని తనఖా పెట్టేందుకు ఎస్బీఐకి 6,000 కోట్ల రూపాయలు, యూనియన్ బ్యాంక్ కి 5,000 కోట్ల రూపాయలు, పంజాబ్ బ్యాంకుకు 5,000 కోట్ల రూపాయలు, ఇండియన్ బ్యాంకుకు 2,500 కోట్ల రూపాయలు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు 3,500 కోట్ల రూపాయలు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు 1,000 కోట్ల రూపాయలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కి 1,25 కోట్ల రూపాయలు, పంజాబ్ బ్యాంకు 750 కోట్ల రూపాయలు రుణాలు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వము అంగీకారం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వము బ్యాంకు రుణాలు ఇవ్వద్దు, జాగ్రత్తగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఎక్కువైపోయాయి అనే దాని మీద ఒక సంకేతాలు పంపినట్టు తెలుస్తుంది. ఇది ఆర్టికల్ 293తో పాటు 294 కూడా దీనికి ఈ రాజ్యాంగం ప్రకారము అప్పులు తీసుకోవటం. ఇటీవల విశాఖపట్నంలో కూడా 2,954 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే అమరావతి
రాజధానిలో 413 ఎకరాలు. అసలుకి రాజధాని లేకపోతే రాజధానిలో భూములు తనఖా పెట్టడం అనేది చాలా విచిత్రంగా ఉంది. దీనికి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారం చేపట్టడం దగ్గర నుంచి అసలుకి అమరావతి ఎక్కడ, అసలుకి అమరావతిలో రైతులు చేస్తున్న ఇక్కడ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ కి ఈ రాజధాని కోసం లేదు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వము ప్రచారం చేస్తూ 3 రాజ్యాల పాట పాడుతున్నా ఇప్పుడు ఈ రాజధానిలో ఉన్న రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన 34,000 ఎకరాలలో 413 ఎకరాలు భూమిని తనఖా పెట్టి తీసుకుని సంక్షేమ పథకాలకి మళ్లించడము, ఇతర అకౌంట్స్ కి మళ్లించడం ఇది దుర్మార్గంగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. దీనికి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈ ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు మేము 2014లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రాష్ట్రం విడిపోయి అనేక ఆర్థిక పరిస్థితుల్లో ఉంది. రాష్ట్రంలో పరిస్థితి అన్ని అప్పులు ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అప్పులు చేస్తే అప్పుల్ని ఒక వైపు తీర్చుకుంటూ దీన్ని ఎలా చేయాలి అని చెప్తే ఈ ఉద్యోగస్తులందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు టీచర్స్ వీళ్ళంతా కూడా ఈ నాయకులంతా వెళ్ళి మాకు ఫలాని తెలంగాణలో 43% ఇచ్చారు కనుక మాకు ఇవ్వాల్సిందేను అంటే సరే 43% ఆర్థిక పరిస్థితులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఉద్యోగస్తులకు ఇచ్చి ఆ రోజు ఉద్యోగస్తులను గౌరవించడం జరిగింది. ఈ రోజు వైసీపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఫిట్మెంట్ 27% ఇచ్చి అలాగే పిఆర్సీ వచ్చే వారికి 23% ఇచ్చే వారికి ఉద్యోగస్తులంతా రగిలిపోయారు. చాలా బాధపడ్డారు. విజయవాడలో చలో విజయవాడని పెట్టి ఎన్ని కష్టాలు పడి పోలీసులు అణిచివేసేందుకు ఈ ఉద్యమాన్ని అణిచేసినా గానీ వాళ్ళు ఎలా వచ్చారో ఏంటో తెలియదు. కానీ విజయవాడ అంతా కూడా దద్దరిల్లిపోయింది. విజయవాడ చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం పడినప్పటికీ కూడా 23% ఇచ్చేందుకు కొందరు నాయకులు లొంగిపోయారు. అవన్నీ ప్రజలందరికీ తెలుసు, అవి చెప్పాల్సిన అవసరం లేదు. 23% ఇవ్వడంతో ఈ రోజు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు అలా ఉంటే అలాగే ఉపాధ్యాయులు మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం చెప్పారు మొన్న శనివారం విజయవాడలో. వాళ్ళు అంచెలంచెలుగా ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పుల రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉంది. దీనిపైన ఓకే రమేష్ గారు మీరు చాలా అంశాలని మాట్లాడుతున్నారు కాబట్టి కొంత గ్యాప్ ఇద్దాము. వెంకటరెడ్డి గారిని సూటిగా స్పష్టంగా మీరు రాజధాని విషయంలో అడిగారు ఇందాక, దాని గురించి మనం జవాబు తీసుకుందాం. వెంకటరెడ్డి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారే దీనికి సమాధానం చెప్పాలా? అందుకే ఆయనకి ఇస్తున్నాం. మీడియా కూడా చెప్పాలి. వెంకటరెడ్డి గారు తప్పకుండా చెప్తారు, వినండి. వెంకటరెడ్డి గారు ఫస్ట్ మీడియా గురించే చెప్తా. మీడియా ఒక్కళ్ళిద్దరికి సంబంధించినటువంటి మీడియా యజమానుల్లో ఆ మీడియాలో చూపించేటటువంటి వార్తలు అంటే అందరు జర్నలిస్టులు అన్నట్టు కాదు. జర్నలిజంలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు, వినండి అన్న. అట్లానే జర్నలిస్టుల ముసుగులో దొంగలు ఉన్నారు, రాజకీయ నాయకుల ముసుగులో మంచి వాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు చెప్తున్నా. అందరూ ఉంటారు, అన్ని రకాల్లో ఉండేవాళ్ళు. ఎవరైతే మా మీద నిరంతరం బురదల్లేటటువంటి ఆ మీడియాలు ఎవరవుతున్నాయి వాళ్ళ మీద ప్రస్తావించారు. అన్ని మీడియాలు రోజు ఆ మీడియా సంస్థల్ని ఎలా రోడ్డు మీద నిలబడతానో చొక్కా లేకపోతే అనేది ఇంకో రోజు పెడతాం. వద్దు. రెండు, అమరావతి గురించి మాట్లాడేస్తారు. అప్పులు అనేది ఇప్పుడు అమరావతిలో మీరు 5,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఈ ప్రభుత్వం 400 కోట్ల అప్పులు తెస్తారంటే అప్పులు తెస్తే అమరావతి డెవలప్మెంట్ పేరుతో, అమరావతి కార్పొరేషన్ పేరుతో అప్పులు తెస్తే అమరావతిలో కట్టి పెట్టాలి. దాన్ని తీసుకుని చంద్రబాబు నాయుడు ఇంట్లో లోపల కరకట్టమంటే అంచేయడానికి కుదరదు. అది అమరావతి బౌండరీలో లేదు కాబట్టి. సో దాన్ని అమరావతిలోనే ఖర్చు పెడతాం. అమరావతి రాజధాని తీసేయాల, దాంతో పాటు 2 పెడుతున్నామని చెప్పారు. అమరావతిలో మీరు అన్నట్టుగా
రాజమౌళి గారి గ్రాఫిక్స్ ఇట్లా ఒరిజినల్ గా ఏం కట్టాలో అది కడుతున్నా కట్టానికి 3,000 కోట్లు 4,000 కోట్లు అయింది. దానికి సంబంధించి ప్రభుత్వం ఎన్ని గ్రాఫిక్స్ అన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను కదా. గ్రాఫిక్స్ ఉందేమో రేపు ఉదయం మీరు ఇక్కడ రండి. అన్ని గ్రాఫిక్స్ అనేవి మొత్తం సత్యనారాయణ గారు చెప్పినట్టు మీరు చెప్పవాకండి. ఎందుకంటే మీరు కూడా జిల్లా వాళ్ళు మీకు అన్ని తెలుసా, ఏది అక్కడ ఉన్న పరిస్థితి ఎందుకంటే ఆ ప్రాంతంలో నేను 20 అర్థమైంది. మనం మధ్యలో క్రాస్ డిస్కషన్ అయితే అర్థం కాదు రమేష్ గారు, ఒక్క నిమిషం. సో ఈ దానికి సంబంధించి డెవలప్మెంట్ సంబంధించి అది ఖర్చు పెడతారు, దేనికి అప్పులు అన్నట్టు. ఇక్కడ మీరే చెబుతున్నారు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి బాగాలేదని చెప్పి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ప్రెస్ మీట్లు పెట్టి చెబుతారు. 2 ఉద్యోగస్తులకి 50% పెట్టి 500% పెట్టించామని వీళ్ళే చెప్తారు. ఒకదానికి మొత్తం ఉండాలి కదా. రాష్ట్ర పరిస్థితి బాగాలేదని మీరే చెప్తా, ఉద్యోగస్తులు అంట రోడ్ల మీదకి వచ్చేసారంట, గగ్గోలు పెట్టారంట. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఓటుకు నోటు కేసు నుంచి మొత్తం వీళ్ళందరినీ తీసుకురావడం కోసం 43% ఇచ్చారంట. అందుకని మాకేమి ఓట్లు నోట్లు ఏం లేదు కాబట్టి మేము కూడా 43 మనం ఏం చేసాం, ఏం చేసాం, మేము అప్పులు తీసుకోవడం ఏం చేసాం, దాని మీద అప్పులు లిమిట్ రమేష్ గారు కూడా ఒక నిమిషం వారు కూడా అవకాశం రాష్ట్రాల్లో బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ల్యాండ్లను అమ్ముతున్నారు. ప్రభుత్వ భూముల్ని అమ్మేసి డబ్బులు రాష్ట్ర ఖజానాకి డబ్బులు సమకూర్చుకుంటున్నారు. మనకంటే దానికి రాష్ట్రాలు మనకు అంటే ఆదాయం లేనటువంటి రాష్ట్రం. మనకు వాస్తవం చెప్తే తెలంగాణకు 1,00,000 కోట్ల ఆదాయం ఐటీ రంగం మీద, కానీ 2-3 వేల కోట్లకి ల్యాండ్లు అమ్మి ఎందుకు డబ్బులు సమకూర్చుకుంటుంది? మరి వెంకటరెడ్డి గారు ఐటీ రంగాన్ని ఎందుకు డెవలప్ చేసుకోలేకపోతున్నాము? ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పథకాలను ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? పక్క రాష్ట్రాలు, దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలను చూసి దేశాన్ని చూసి అప్పులు తెచ్చుకుంటున్నప్పుడు అభివృద్ధి విషయంలో కూడా పక్క రాష్ట్రాలను చూసి మనం ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నాం? వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు వెంకటరెడ్డి గారికైనా రమేష్ గారికైనా విన్నపించేది ఏంటంటే, మన ఛానల్లో ఉన్నటువంటి డిబేట్ల ద్వారా ఏ పార్టీ వాదన ఆ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజల్ని ఎనలైట్ చేసుకుంటాం అనేది ఒక పద్ధతి. కానీ సబ్జెక్టును డివియేట్ అవటం, విమర్శలు చేసుకుంటాం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎల్లో మీడియానో బ్లూ మీడియానో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా సంస్థను చూసినట్టయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక న్యూస్ ఒక పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో 35 అక్షరాలు వస్తే అదే న్యూస్ ఇంకో పేపర్ లో ఎక్కడో సెంటర్ లో 2 అంగుళాల్లో ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అబద్ధాలను నిజాలుగా, అది న్యూస్ కాదు, అవి వాళ్ళు న్యూస్ గా మన మీద ఉండేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎల్లో మీడియాలో కానీ బ్లూ మీడియాలో కానీ మనం చూస్తాం. దాని గురించి పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే, ఇవాళ మన సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు, ఈ అప్పుల వల్ల జరగబోయేటువంటి పరిణామాలకు సంబంధించి ఒకటి వెంకటరెడ్డి గారికి చెప్పినా రమేష్ గారికి చెప్పినా, అప్పు అనేది అభివృద్ధి చిహ్నం అని నేను మొట్టమొదటి చెప్పా. అది ఇప్పుడు అభివృద్ధికి తీసుకొచ్చినటువంటి అప్పుని డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ఉత్పాదక ఏదైనా దాని వల్ల ఉత్పత్తి జరిగి దానివల్ల సంపదను సృష్టించే విధంగా ఉంటే అప్పు తీసుకురావాలి. సంపదను సృష్టించే అప్పు అయితే ఆ సృష్టించిన సంపద ద్వారా అప్పునో వడ్డీనో తీర్చేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇప్పుడు ఉదాహరణ వెంకటరెడ్డి గారు తెలంగాణ చెప్పారు. తెలంగాణలో వాళ్ళు అప్పులు తీసుకొచ్చినప్పటికి కూడా ఎన్ని వేల కోట్లతో వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించారు, ఎన్ని వేల కోట్లతో వాళ్ళ యొక్క భూముల్ని, పనికిరాని భూముల్ని సాగులోకి తీసుకొచ్చారు. అదే కాదు, వేల కోట్లతో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. తద్వారా వారికి ఇన్కమ్ అనేది పూలప్ అవుతుంది, అప్పు తీసుకునేటువంటి వెసులుబాటు కలుగుతుంది. మన రాష్ట్రంలో అప్పు తీసుకొచ్చి ఏమి మనం సంపదలు సృష్టించాము, అది ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి.
అప్పు తీసుకొచ్చి సంపద సృష్టిస్తే తప్పనిసరిగా ఈ అప్పులు తీర్చేటువంటి వెసులుబాటు ఉంది. కానీ అప్పు తీసుకొచ్చి మనం సంపదను సృష్టించలా. ఇప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వాలు విమానాల్లో వెళ్ళారు, గ్రాఫిక్ చేశారు అనే వాదన ఏదైతే ఉందో అది అట్లా చూస్తే ఇవాళ పరిస్థితి ఏంటి? సలహాదారులతో కనీసమైనటువంటి పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తుల్ని సలహాదారులుగా నియమించుకుని వేల కోట్ల రూపాయలు ఇవాళ సంవత్సరాలకి మనం దోషిపెడుతున్నామే. చిన్న ఉదాహరణ, మద్య విమోచన కమిటీకి ఒక సలహాదారు, దానికి ఒక కమిటీ, దానికి ఒక సలహాదారు. మరి రాష్ట్రంలో బ్రావరేజ్ కార్పొరేషన్ ద్వారా రాబోయేటువంటి ఇన్కమ్ ను చూపించి, ఎస్క్రో ఇన్కమ్ ను చూపించి 25 కోట్ల అప్పు మనం తీసుకురావటమే కాకుండా 40 కోట్ల అప్పుకి మనం ఇండెంట్ పెట్టుకుని ఉన్నామే. మరి ఒక పక్కన మద్యాన్ని మనం ఎన్ని సంవత్సరాలు మనం కంటిన్యూ చేస్తాం? అంటే మద్యాన్ని కంటిన్యూ చేసే పరిస్థితిలో మద్య నిషేధ కమిటీ అనేది హాస్యాస్పదమైంది కదా. అట్లా కొన్ని రాజకీయ పార్టీల్లో రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని వాళ్ళకి ఆబ్లిగేషన్స్ ఉంటే చేసుకుంటారు. కానీ విధానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది కొరవడింది. ఎక్కడా కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆర్థిక నియంత్రణ గాని, ఆర్థిక వ్యవహారంలో ఒక సమతౌల్యం గాని, ఒక డిసిప్లిన్ గాని లేకపోవటం మూలంగా, ఒక ముందు చూపు లేకపోవటం మూలంగా ఈ విధమైనటువంటి పరిస్థితి మనకు దాపునిచ్చి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఏ పరిస్థితికి ఇది లీడ్ చేస్తుందో కూడా భవిష్యత్తులో అర్థం కానటువంటి పరిస్థితి. దయచేసి ఏంటంటే ఇప్పటికైనా అప్పులు తీసుకొచ్చిన దాన్ని సద్వినియోగం చేయండి. అప్పు ద్వారా తీసుకొచ్చి సద్వినియోగం చేయండి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలో లేదా భారతదేశంలో ఒక దివాళా కోరు రాష్ట్రంగా మాత్రం అనిపించకూడనటువంటి పరిస్థితి తీసుకోండి. ఎందుకంటే ఈ అప్పులు తీసుకొచ్చి వడ్డీలు తీరుస్తున్నాం, అది దివాళా కొడతాను. అది ఆర్థిక మేనేజ్మెంట్ అయినా, చట్టపరంగానైనా, సమాజ పరంగా అయినా, లేదా గృహపరంగా అయినా అప్పులు తీసుకుని వచ్చి వడ్డీలకి అప్పులు మన బయట అప్పులు తీసుకురావడం అంటే అది దివాళా కొట్టడానికి లీడ్ చేస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి ప్రభుత్వం తన దృష్టిని మర్చి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తేనే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక మనుగడికి జరుగుతుంది. తప్పితే బర్డన్స్ అనేవి పెరిగిపోయినాయి, ఇన్కమ్ లేదు. రాష్ట్రానికి ఇన్కమ్ అంటే రోజువారీ వచ్చేటువంటి ఇన్కమ్ లో రోజు రోజుకి పెరుగుతుంది. బడ్జెట్ లో మనం చూసుకున్నట్టయితే రాబడి శాతం పెరుగుతుంది. కానీ కొత్తగా సంపదను సృష్టించేటువంటి పరిస్థితులు కూడా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని మేరకు ప్రయాణించవలసింది కోరుతున్నాం. ఓకే సత్యం గారు, ఓటు బ్యాంకును పెంచుకోవడమే సంక్షేమ పథకాల అంతిమ లక్ష్యమనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో నిజాలు ఏంటంటారు? భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఏదో విధంగా ఏదో ఒక పథకం ద్వారా ఓట్లు సంపాదించుకోవాలన్నటువంటి కాంక్ష ఉంటది. ఆ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల అభిమానం చూరగొనాలనే ఉంటది. ఎలక్షన్లు వచ్చినప్పుడు అవి ఓట్లు, ఎలక్షన్ లేనప్పుడు పాపులారిటీ. కాబట్టి వాటిని పాపులిస్ట్ స్కీమ్స్ అన్నారు. కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్ ఇప్పుడు మిత్రుడు వెంకటరెడ్డి ఒక ప్రశ్న వేశాడు, మేము పెట్టినా రద్దు చేయమనంటే అని అన్నాడు. ఏ రాజకీయ పార్టీ రద్దు చేయదు, ఎందుకంటే ప్రజల అభిమానం పోద్దని చెప్పేసి రద్దు చేయరు. కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలు పంచుతా ఉంటే ప్రజలు ఇష్టపడతారు, సంతోషపడతారు. కాబట్టి అదే ఒక ఇండికేషన్ గా రాజకీయ పార్టీలు భావిస్తే భవిష్యత్తులో అది అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అసలు ఈ బడ్జెట్ లో ఈ ద్రవ్యలోటాన్ని ప్రవేశపెట్టిన ఈ భారతదేశంలో మొదట ప్రవేశపెట్టిన ఎకనమిస్టు సుఖమయ్ చక్రవర్తి, ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఆయన ప్రవేశపెట్టినప్పుడు అన్నాడు, ఏమన్నాడంటే పరిమిత లోటు తప్పులేదు అన్నాడు. అంటే ఒక 35,000 కోట్లు అనుసరించాలంటే ఒక 25,000 కోట్లు 20,000 కోట్ల లోటు అనుసరించి వాటిని పెట్టి అభివృద్ధి చేసుకోవడంలో తప్పులేదు అన్నాడు. ఇంకా వ్యవహారిక భాషలో చెప్పాలంటే ఆయన అర్థం అప్పు తెచ్చి రోజువారీ వ్యవహారాలు ఖర్చు చేస్తేనేమో దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. అప్పు తెచ్చి ఒక ఎకరం భూమి కొంటేనేమో దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. వ్యాపార సంస్థ అయినా, ఒక ఎకరం పొలం కొనటం అయినా, లేకపోతే ఏదైనా ఒక అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నాడు ఆయన. రెండోది ఏమన్నాడంటే ఆయన, ఒకవేళ ఎకరం 25 లక్షలు పెట్టుకుంటే 25 లక్షలు అప్పు తెచ్చుకోండి అన్నాడు. లిమిటెడ్ రోడ్డు అంటే ఒక 5 లక్షల అప్పు, 20 లక్షలు రోడ్డు క్యాపిటల్, ఆ విధంగా చేసి అభివృద్ధి చేసుకోమన్నాడు. కాబట్టి ఆయన ద్రవ్యలోటుని రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయమన్నాడు. రెండోది అది కూడా పరిమిత లోటు అనుసరించమన్నాడు. ఆయన ప్రవేశపెట్టినాడు చెప్పినటువంటి ఇవి. కానీ వీటిని అడ్డగోలుగా వ్యవహరిస్తుంటేనే
FRBM చట్టం తీసుకొచ్చి జీడిపిలో 3% దాటడానికి వీలు లేదు అని చెప్పేసి నిబంధన పెట్టి ఆ లోటు అనుసరించాలని. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ద్రవ్యలోటుని పక్కకు పెట్టి కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేస్తున్నాయి. కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెచ్చే అన్ని కూడా ఈ బడ్జెట్ పరిధిలోకి రావు. కాబట్టి పోయిన సంవత్సరం 18,000 కోట్లు ద్రవ్యలోటు ఉంటే ఏపీ బడ్జెట్ లో 57,000 కోట్లకు పెరిగింది. అట్లాగే పోయిన సంవత్సరం 2021 ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రతి నెల 9,226 కోట్లు అప్పు చేశారు. అంటే ఒక నెల 13,000 కోట్లు చేశారు, ఒక నెల 7,000 కోట్లు చేశారు, ఒక నెల 10,000 కోట్లు చేశారు. యావరేజ్ చేస్తే 1,14,000 కోట్లు ఒక్క సంవత్సరం అప్పు అయింది 2021 ఫైనాన్షియల్ ఇయర్ లో. కాబట్టి ఇవాళ 6,54,000 కోట్లు అవుతుంది జగన్ శాఖ ముగిసే వరకని ఎకనామిస్టులు ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే ఈ సంవత్సరం బడ్జెట్ ఇప్పుడున్న అప్పులకే ఈ సంవత్సరం 22-23 సంవత్సరం బడ్జెట్ కి రాబోయే రేపు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్ కే దాదాపు 35,000 కోట్లు వడ్డీ రూపం చెల్లించాలి. అంటే బడ్జెట్ లో రేపు బడ్జెట్ 2,40,000-50,000 కోట్లు ఉంటే ఏపీ బడ్జెట్ నా అంచనా ప్రకారం రేపు బడ్జెట్ 2,45,000 కోట్లకు అటు ఇటు ఉంటది. కాబట్టి దీంట్లో 12% వడ్డీలు కట్టాలని కట్టాల్సి వస్తుంది. అంటే 35,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ చెప్పేది ఏమిటంటే వెంకటరెడ్డి గారు అన్నట్టుగా ఒకటి నిజం ఉంది. ఏమిటా నిజం అంటే పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రజల కొనుగోలు శక్తి నిలబెట్టి ప్రజల్ని కాపాడి ఎకానమీని కాపాడటానికి అమెరికా, ఇంగ్లాండ్, భారతదేశం కూడా 2 ప్యాకేజీలు అనౌన్స్ చేసింది. అది స్పెషల్ టైం. కానీ మిగతా టైం అంతా కూడా అట్లే వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ కు చేసుకుంటూ పోతే ప్రజలు సంతోషపడతారు, ప్రభుత్వానికి పాపులారిటీ ఉంటది. కానీ మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఆనాడు చెప్పాడు చుక్కుపోయి ఏమని చెప్పిండంటే మీరు వడ్డీలకు బడ్జెట్లోకి కేటాయిస్తే ప్రభుత్వం ఇతర పనులు చేయలేనటువంటి స్థితి ఎదుర్కొంటది, అప్పుడు ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు అదే పరిస్థితి జగన్ గవర్నమెంట్. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ తీర్చడానికి తెచ్చిన వడ్డీలు తీర్చడానికి బడ్జెట్ మేజర్ షేర్ పోతే రేపు 12% బడ్జెట్ పోతే మిగతా అమలు చేయడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సుబ్బయ్య అన్నాడు. ఈనాడు ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఆ ప్రజల్లో ఇతర రాష్ట్రాల్లో బట్టి ఇంకా ఇటువంటి 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఏపీతో పాటు ఇంకా 4 రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి FRBM చట్టం మీద వేసిన కమిటీ ఎన్కే సింగ్ ఎకనామిస్ట్ చెప్పినటువంటి వాళ్ళ కమిటీ రికమెండ్ చేసింది ఏంటంటే జీడిపిలో 20% దాటొద్దు అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 38% టచ్ అవుతుంది. హైయెస్ట్ పంజాబ్ అది 48% దగ్గర ఉంది జీడిపి అప్పుల రేషియో. కాబట్టి టాప్ 5 స్టేట్స్ లో ఏపీ కూడా ఉంది. అందుకని ఇప్పుడు జగన్ మన మిత్రుడు వెంకటరెడ్డి ఛాలెంజ్ చేసినట్టుగా ఏ పథకం రద్దు చేస్తారో చేయమని అంటే పక్కన ఉన్న జనసేన గాని లేకపోతే టీడీపీ గాని మేము పలాంటి రద్దు చేస్తాం అనలేరు. అందుకే ఆ క్వశ్చన్ వేశాడు. కాబట్టి రాజకీయ పార్టీలు పాపులిస్ట్ ప్రోగ్రామ్స్ ని మేము తీసేస్తాం అనలేవు. కానీ పాపులిజం కొరకే ఖర్చు పెట్టుకోకపోతే గవర్నమెంట్ మనం ఒక కుటుంబం అప్పులు ఎక్కువ చేసి ఆత్మహత్య చేసుకున్నట్టు ఉంటుంది. ఒక కుటుంబం అప్పులు ఎక్కువ చేసి అప్పుల పాలై దరిదాపు పేదలుగా మారేటువంటి సిచ్యువేషన్ ఫేస్ అవుతుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఏంటంటే మనం రాజకీయాలకు అతీతంగా ఒక ఎకనమిస్ట్ గా మాట్లాడాలంటే పరిమితంగా అనుసరించవచ్చు. అది డెవలప్మెంటే. ఇప్పుడు ఒక కుటుంబం గాని ఒక వ్యాపార సంస్థ గాని సొంత పొదుపుతో అభివృద్ధి కావట్లేదు. కొన్ని అప్పులు తెచ్చి కలిపి అభివృద్ధి అవుతున్నాయి. ఆ మేరకు అది అడ్వైజబులే. కానీ అట్లా కాకుండా మొత్తం అప్పుల మీద ఆధారపడే పరిస్థితి, బడ్జెట్ అంతా 15% వడ్డీలకే కట్టే పరిస్థితి రానున్న ప్రాంతంలో రానున్న టైంలో వైసీపీ గెలిచినా మరి వైసీపీ అమలు చేయడానికి ఈ పథకాలు కొనసాగించడానికి ఒత్తిడి ఎదుర్కొనే పరిస్థితి, ఇటువంటి పరిస్థితి ఎదురు రాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. వెంకటేశ్వర్ గారు ఏదో పాయింట్ రేస్ చేస్తున్నారు, ఒక్కసారి చెప్పండి. నేను వెంకటరెడ్డి గారు వాదనకెన్నో వారు చెప్పిన వాదన అంగీకరించట్లా. ఏ రాజకీయ భవిష్యత్తులో వచ్చే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని చెప్పే దమ్ము ధైర్యం లేదని చెప్తారు. ఇది మాత్రం నిదానం కాదు. ఢిల్లీ గవర్నమెంట్ ఉంది, కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఏమి వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ప్రామిస్ చేశారు. ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు? మరి ఏంటంటే మనం ప్రజలను ట్యూన్ చేయటంలోనూ ప్రజలను మౌల్డప్ చేయటంలోనూ ఉండేటువంటి పరిస్థితి. ఇంతకన్నా ఎక్కువైనటువంటి వాగ్దానాలు చంద్రబాబు గారు చేశారు. అధికారంలోకి వచ్చారా? అలా కాదు. విశ్వసనీయత రాజకీయాలలో అధికారంలో రావాలంటే ఒక విశ్వసనీయత కావాలి. ఆ విశ్వసనీయత చంద్రబాబు గారి కన్నా జగన్ గారికి ఉందనే దాని మీద కిందసారి గెలిపించారు. రేపొద్దున అంతకన్నా విశ్వసనీయత గల వ్యక్తి పథకాలు లేకుండా వస్తే అధికారంలోకి వచ్చేటువంటి సందర్భం అనేది ఖచ్చితంగా ఉంది. ఒక్క నిమిషం, తెలివి తక్కువ కాదు. ఇవాళ
మౌలిక సమస్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల దుస్థితి మనం చూసుకుంటే మెయిన్ రోడ్లు కానీ ఇంటర్నల్ రోడ్లు కానీ ఏ ఒక్క రోడ్డు మీద కూడా ఎవరు కూడా తృప్తిగా లేదు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎంత తిట్టుకుంటున్నారో అనేది అది రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో తెలుస్తుంది. మరి అది ప్రజలు దృష్టిలో పెట్టుకోవట్లేదు అంటారా? అలా అని కాదు, ప్రజలు కూడా ఆలోచించి అప్పు తీసుకురండి. అభివృద్ధి అప్పు తీసుకురాకనే అభివృద్ధి కాదు, అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు సమకూరుస్తూ రెండు కళగా అప్పు తీసుకురావడం అభివృద్ధి, లేకపోతే సమయం అయిపోతుంది, ప్రజలకు అది అదే అభివృద్ధి అది ప్రజల లేదు. వాదన మాత్రం నేను అంగీకరించాను. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు ప్లీజ్. రమేష్ గారు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు నేను రద్దు చేస్తారని ఎందుకన్నాను? ఇది అందరికి ఇప్పుడున్న నీడ్, ప్రతి ఒక్కరికి కావాలి. ఈ రోజు పెన్షన్లు 62 లక్షల మందికి ఇస్తున్నారని అంటే ఏం పిచ్చితారా ఎవరు కదా, వాళ్ళకి నీడ్ కాబట్టి ఇస్తున్నారు. ఇప్పుడు అది మనం ఆపేసి 62 లక్షల మందికి మనం ప్రభుత్వం అప్పులు తెచ్చానా ఖచ్చితంగా 62 లక్షల మందికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇందాక సంక్షేమ పథకాల్లో సృష్టించారండి. ఏమండి, రాష్ట్రంలో సంపద సృష్టించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినా, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా సంపద సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. సృష్టించబట్టే ఈ రోజు అమరావతిలో హైకోర్టు కట్టారు, లేకపోతే అన్ని భవనాలు కట్టారు, అవన్నీ కూడా సంపద సృష్టించాలండి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అవుతుంది. అప్పులు తీసుకురావాలంటే అప్పులు తీసుకురావచ్చు కాదంటలా, కానీ అప్పులు తీసుకొచ్చే సంక్షేమ పథకాలకు పట్టాల్సిన అవసరం లేదు అని నేను అంటాను. సంక్షేమ పథకాల్లో కూడా మీరు ఏదైతే రాజ్య స్థాపన కోసం భారత రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి సంక్షేమ రాజ్య స్థాపన కోసం అవసరమైనటువంటి అప్పులు తీసుకొచ్చి కేవలం సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు కాదు, సంక్షేమ ఓటు బ్యాంక్ కోసం చూసుకుంటే రాష్ట్రం ఏమవుద్దండి? సమయం అయిపోతుంది, ఒక్క నిమిషము. ఒక్కసారి మనము ఫైనల్ గా అనలిస్ట్ సత్యం గారితో కన్క్లూజన్ తీసుకుందాము. సత్యం గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళాలి అంటే, ఈ అప్పుల ఊపి నుంచి బయటపడాలి అంటే ఏం చేస్తే బాగుంటుందో క్లుప్తంగా మీరు వివరణ ఇవ్వండి. ముందు అండి, ఆదాయ వనరులు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆదాయ వనరులు పెంచుకునే దగ్గర ఎక్కడ కన్సెషన్ ఇవ్వకూడదు. ఇవాళ మీరు సంక్షేమ ఖర్చు చేసేటప్పుడైనా కన్సెషన్ ఇవ్వచ్చునేం కానీ ఆదాయం పెంచే దగ్గర కన్సెషన్ ఇవ్వకూడదు. దాంట్లో నూక్ అండ్ కార్నర్ చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఇవాళ ఏది ధనికుల నుంచి రాబట్టేటువంటి, తర్వాత వ్యాపార సంస్థల నుంచి రాబట్టేటువంటి, ఇటువంటి చాలా సోర్సెస్ ఉన్నాయి. ఈ సోర్సెస్ అన్ని మొబిలైజ్ చేసే దగ్గర కన్సెషన్ ఇవ్వకూడదు ఒకటి. రెండవది, ఇవాళ ఈ ఎక్స్పెండిచర్ ని మనం ఇట్లా చేసుకుంటూ పోతే అంటే అన్ని ఇప్పుడు రాజకీయ పార్టీలు అబద్ధాలు ఆడుతున్నారు. ఏ అబద్ధాలు ఆడుతున్నారు? సంక్షేమ ఖర్చులు చేయాల్సిన అవసరం లేదు, క్రెడిబిలిటీ ఉండాలని. ఇవాళ స్వాతంత్రం వచ్చినాక 140 పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అమలు చేస్తున్నారు. వీటి పేర్లు మారుస్తున్నారు తప్ప జనతా గవర్నమెంట్ వచ్చినా, వాజ్పేయి వచ్చినా, ఇవాళ మోడీ వచ్చినా, ఇవాళ యూపీఐ వచ్చినా, ఏది వచ్చినా వాటి పేర్లు మారుస్తారు తప్ప రద్దు చేయలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 77లో ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. మనం ఎగ్జాంపుల్ చెప్పుకునే టైమ్స్ లేదండి, టైం అయిపోయింది. ఎగ్జాంపుల్స్ కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటిది ఒక భాగం. ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి అది ఒక భాగం. ఇదే సందర్భంలో వనరులు పూల్ చేసేటప్పుడు ధనికుల నుంచి, తర్వాత ఎవరైతే లాభాలు వస్తున్నాయో, ఏ సెక్టర్లు అయితే లాభాలు వస్తున్నాయో వాటి నుంచి ట్యాక్స్ రేటు పెంచకుండా
తర్వాత ఇవాళ మన రకరకాల పనులు వచ్చినాయి. వాటి నుంచి మనం ఇవాళ విజిలెన్స్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తే చాలా జిఎస్టీలు ఎక్కువస్తున్నారు. కాబట్టి ఇటువంటి మాత్రమే మనం అభివృద్ధికి వ్యూహం అందుకోవాలి. రెండవది, ప్రభుత్వాలు నిలబెట్టు కోసం, ప్రభుత్వం సహాయం చేయడం కోసం విచ్చలవిడిగా సంక్షేమ కార్యక్రమం మాత్రం కరెక్ట్ కాదు. అందులో ధనికులకు పేదలకు కూడా అదంతా రేషన్ కార్డు ఉన్నాయి. 10 ఎకరాలు సత్యం గారు చాలా వివరంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సత్యం గారు. అలాగే వెంకటరెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, రమేష్ గారు డిబేట్ పార్టిసిపేట్ చేశారు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ పీపుల్ ఫోరం డిబేట్. మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. స్ట్రైట్.